ఏపీ, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డి, డీకే శివకుమార్ భేటీ అయ్యారు. తుంగభద్ర డ్యాం ఐఆర్బీ ఆడిటోరియంలో వీరి సమావేశం కొనసాగుతోంది. 3 రాష్ట్రాల సీఎంలతో పాటు జలవనరుల శాఖ మంత్రులు, ఇరిగేషన్ అధికారులు కూడా ఈ సమావేశంలో ఉన్నారు. 3 రాష్ట్రాల నీటి సమస్యలపై ప్రధానంగా సీఎంలు చర్చిస్తున్నారు. రైట్, ప్రధానంగా 3 రాష్ట్రాల నీటి సమస్యలకు సంబంధించి 3 ముఖ్యమంత్రులు భేటీ అయ్యారు. ప్రస్తుతం ఆ భేటీ అనేది కొనసాగుతోంది. మరింత సమాచారం తెలుసుకుందాం. మా ప్రతినిధి ప్రసాద్ మనకు అందుబాటులో ఉన్నారు. ప్రసాద్, అంటే ప్రధానంగా నీటి సమస్యలకు సంబంధించి వీరు 3 సీఎంలు భేటీ అయ్యారు. అలాగే వీరితో పాటు ఎవరెవరు భేటీలో పాల్గొంటున్నారు, ఏ అంశాలపైన డిస్కస్ చేస్తున్నారు? హర్ష, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు కీలక భేటీ కావడం జరిగింది. ఏదైతే తుంగభద్ర 33 గేట్లు కొత్తగా గేట్లు ఉన్నాయో ఆ గేట్లని ప్రారంభించేందుకు 3 ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి, అదేవిధంగా చంద్రబాబు నాయుడు, డీకే శివకుమార్ 3 కలిసి కర్ణాటక హొస్పేటకు చేరుకోవడం జరిగింది. హొస్పేటకి కేంద్ర జలవనరుల శాఖ మంత్రి కూడా రావడం జరిగింది. అదేవిధంగా జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శిగానే అక్కడికి చేరుకోవడం జరిగింది. 3 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఇరిగేషన్ మంత్రులు, ఆంధ్రప్రదేశ్కు సంబంధించి నిమ్మల రామానాయుడు, అదేవిధంగా తెలంగాణకు సంబంధించినటువంటి జలవనరుల శాఖ మంత్రి, కర్ణాటకకు సంబంధించిన జలవనరుల శాఖ మంత్రి, అలాగే ఇరిగేషన్ ఉన్నత అధికారులు కూడా అక్కడికి చేరుకోవడం జరిగింది. ఏదైతే హొస్పేటలో ఉన్నటువంటి ఆర్బీఐ ఆడిటోరియంలో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు స్పష్టంగా అర్థమవుతుంది. 3 ముఖ్యమంత్రులు ఒకే చోట సమావేశం కావడంతో 3 రాష్ట్రాల రైతాంగం మాత్రం వారి చూపు మొత్తం హొస్పేట ఏదైతే సమావేశం జరుగుతుందో ఆ సమావేశం పైన దృష్టి సారించిన పరిస్థితి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఇప్పటికే 3 రాష్ట్రాలకు సంబంధించినటువంటి జల వివాదాలు ఉండడము, ఆర్డీఎస్ అయితేనేమి, తర్వాత మిగతా అనేక ప్రాజెక్టులకు సంబంధించి సమస్యలు ఉన్నాయి. సాగునీరు అందించే విషయంలో 3 రాష్ట్రాల మధ్య జల వివాదం కేంద్రీకృతం కావడంతో 3 రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒకే చోట సమావేశం కావడంతో ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందనేది స్పష్టంగా అర్థమవుతుంది. హొస్పేటలో జరుగుతున్నటువంటి ఆర్బీఐ ఆడిటోరియంలో 3 ముఖ్యమంత్రులు ఆ సమావేశానికి సంబంధించి రైతాంగంతో కానీ కీలక చర్చలు జరిగే అవకాశం ఉంది. అదేవిధంగా జలవనరుల శాఖ అధికారులు, ఉన్నత స్థాయి అధికారులతో ఎలాంటి సమస్యలు ఉంది, ప్రాజెక్టులకు సంబంధించి ఎలాంటి సమస్యలు ఉన్నాయి, అదేవిధంగా నీటి వాటాలు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయనే దానిపైన కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు స్పష్టంగా అర్థమవుతుంది. ఏదైతే ఈ 33 డ్యామ్ గేట్లకు సంబంధించి క్రషర్ గేట్లు కొత్తగా ఏర్పాటు చేయడం, వాటిని ప్రారంభించే దశలోనే ఈ సమావేశం నిర్వహించడంతో మొత్తం కీలక పరిణామంగా చెప్పుకోవచ్చు. ప్రధానంగా 3 రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒకే చోట సమావేశం కావడంతో మాత్రం ఇది ఒక చర్చనీయాంశంగా మారిందనేది చెప్పచ్చు. 3 రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు ప్రత్యేకంగా సమావేశం నిర్వహించడం జరిగింది. ఏదైతే ఈ 3కి సంబంధించి కేంద్ర జలవనరుల శాఖ మంత్రి కూడా అక్కడికి చేరుకోవడంతో రాష్ట్రాల్లో ఉన్నటువంటి విభేదాలని పరిష్కరించేకి ఒక వేదికగా ఉంది అనేది స్పష్టంగా అర్థమవుతుంది. 3 రాష్ట్రాల్లో ఇప్పటికే నీటి వాటా విషయంలో మాత్రం ఒకరికొకరు ఆరోపణలు చేసుకుంటున్న సందర్భంలో ఈ సమావేశం జరుగుతుండడంతో రైతుల్లో మాత్రం ఒక సమస్య పరిష్కారం అవుతుంది అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పటికే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కు సంబంధించి నీటి వాటా విషయంలో మాత్రం పూర్తి స్థాయిలో చర్చలు జరుగుతాయనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పటికే అనేక సందర్భాల్లో మాత్రం తెలంగాణకు సంబంధించిన వాటా విషయంలో, ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన వాటా విషయంలో కృష్ణా బేసిన్ ఏదైతే ఉందో వాటి విషయంలో కూడా ఇబ్బందులు గురవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. వీటిని సమస్యను పరిష్కరించేందుకు ప్రత్యేకంగా దృష్టి సారించాడు. అదేవిధంగా ఏదైతే అప్పర్ భద్ర ఉందో అప్పర్ భద్రకు సంబంధించి అక్కడ ఏర్పాటు చేయడంతో 2 రాష్ట్రాలకి సాగునీరుకి ఇబ్బంది అవుతుందని, అది కానీ ఏదైతే
ప్రాజెక్టు కడుతున్నారో ఎగువన కడుతున్నారో ఆ ప్రాజెక్టు పైన కానీ చర్చించే అవకాశం ఉన్నట్లు స్పష్టంగా అర్థమవుతుంది. అప్రభద్రకు సంబంధించి ఏదైతే ఇష్యూ ఉందో దానికి సంబంధించి కానీ ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతుంది. ముగ్గురు మంత్రులు, ముఖ్యమంత్రులు, అదేవిధంగా మూడు రాష్ట్రాలకు సంబంధించినటువంటి జల వనరుల శాఖ మంత్రులు, ఉన్నత స్థాయి అధికారులు, ఎస్సీలు, అదేవిధంగా చీఫ్ ఇంజనీర్లు మొత్తం అక్కడికి వెళ్ళడం జరిగింది. ఆ ప్రాంతంలో జరుగుతున్నటువంటి సమావేశం రెండు రాష్ట్రాల సాగునీరుకు సంబంధించి కర్ణాటక నుండి దిగువకు వస్తున్నటువంటి నీటి వాటా విషయంలో మాత్రం తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నాయి. రెండు రాష్ట్రాల సరిహద్దుల్లో ఉన్నటువంటి రైతులు మాత్రం ప్రతిసారి కూడా ఏదో ఒక సందర్భంలో ఘర్షణ పడుతున్నారు. ఆ ఘర్షణ లేకుండా ప్రత్యేకంగా చర్యలు తీసుకోవాలని చెబుతున్నారు. అదేవిధంగా శ్రీశైలం ప్రాజెక్టుకి సంబంధించి కానీ నీటి వాటా విషయంలో అనేక సందర్భాల్లో ఘర్షణ వాతావరణం ఉన్న సందర్భంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి మీటింగు ప్రత్యేకంగా దృష్టి సారిస్తుంది అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పటికే కృష్ణా బేసిన్లో ఉన్నటువంటి నీటి వాటా విషయంలో కానీ, తుంగభద్ర నుండి వస్తున్నటువంటి నీటి వాటా విషయంలో కానీ రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు కూడా ప్రత్యేకంగా దృష్టి సారించారనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఎగువ నుండి వస్తున్నటువంటి వాటర్ విషయంలో కానీ ఇప్పటికే ఏదైతే తుంగభద్ర నుండి వస్తున్నటువంటి వాటరు, తుంగభద్ర పరివాహక ప్రాంత కర్ణాటకలోనే ఎక్కువ వాటర్ తీసుకుంటున్నారు అనేది ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రైతులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న సందర్భంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి కీలకమైనటువంటి భేటీ ఈ నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందనేది రైతాంగం ఎదురు చూస్తున్న సందర్భం కనిపిస్తూ ఉంది. ఇప్పటికే దాదాపు కర్ణాటక నుండి 100 టీఎంసీలో నీరు వాడుకుంటున్నారు అనేది ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమైంది. అదేవిధంగా తెలంగాణకు సంబంధించి కానీ 7 టీఎంసీలు వాడుకుంటుందని ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి కొంతమంది ఆరోపణ చేయడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం కానీ ఏపీ ఎక్కువ వాటాలు తీసుకుంటుంది అనేది తెలంగాణలో కానీ ఆగ్రహం వ్యక్తమవుతున్న పరిస్థితుల్లో ఈ రెండు రాష్ట్రాల మధ్య జరుగుతున్నటువంటి నీటి సమస్య పైన ప్రత్యేకంగా దృష్టి సారించారనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఏదైతే ముఖ్యమంత్రులు కీలకంగా భేటీ కావడము, మూడు రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు ఒకే చోట హొస్పేటలో ఉన్నటువంటి ఆర్బీఐ ఆడిటోరియంలో సమావేశం కావడము, అందరూ అధికారులతో కానీ ప్రత్యేకంగా సమావేశం కావడం, దీనికి కేంద్ర జలవనరుల శాఖ మంత్రి, అదేవిధంగా జలవనరుల ముఖ్య కార్యదర్శి కానీ సమావేశానికి రావడం జరిగింది. ఈ సమావేశంలో మాత్రం మూడు రాష్ట్రాలకు సంబంధించిన నీటి తగాదాన్ని పరిష్కరించే విధంగా ఈ సమావేశం జరుగుతుంది అనేది మూడు రాష్ట్రాలకు సంబంధించినటువంటి రైతాంగం ఎదురు చూస్తున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. మూడు రాష్ట్రాల్లో ఎప్పుడూ నీటి వివాదమే తలెత్తుతుంది. ఈ నీటి వివాదాన్ని పరిష్కరించే వేదిక ఈ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశం అనంతరం ఒక కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందనేది మూడు రాష్ట్రాల రైతాంగం చెబుతూ ఉంది. ఇప్పటికే అనేక రైతు సంఘాలు కానీ డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సాగునీటి విషయంలో మూడు రాష్ట్రాల మధ్య విభేదాలు ఉన్నాయి. ఆ విభేదాలని పక్కన పెట్టి మూడు రాష్ట్రాలు సమన్వయంతో ఎవరికి ఎన్ని టీఎంసీలు ఏంటి అనేది పూర్తిగా ఆ స్థాయిలో చర్చించి ఒక నిర్ణయం తీసుకోవాలనేది రైతు సంఘాలు, అదేవిధంగా మూడు రాష్ట్రాల ప్రజలు చెబుతున్న సందర్భం కనిపిస్తుంది. ముగ్గురు ముఖ్యమంత్రులు ఒకే చోట సమావేశం కావడము, అధికార యంత్రాంగం కూడా అక్కడికి చేరుకోవడంతో మాత్రం రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటకలో కానీ ఒక చర్చనీయాంశమైన పరిస్థితి కనిపిస్తూ ఉంది. తుంగభద్ర డ్యామ్ అంటేనే మూడు రాష్ట్రాలకి సాగునీరు అందించేటువంటి ఎంతో ప్రతిష్టాత్మకమైనటువంటి ఈ ప్రాజెక్టు ద్వారా మూడు రాష్ట్రాలకి సాగునీరు అందిస్తుంటుంది. అలాంటి సందర్భంలో మాత్రం ఎవరికి ఇబ్బందులు లేకుండా ఒక ప్రత్యేకమైనటువంటి చర్చ ద్వారా సమస్యను పరిష్కరించాల. ప్రతిసారి కూడా వాటర్ వచ్చినప్పుడల్లా ప్రతిసారి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ఏదైతే గేట్లు ఎత్తే సందర్భంలో కూడా అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నా ఆ సమస్యల పరిష్కారం కోసం ఒక వేదిక, ఇది కీలకమైన వేదిక అనేది మూడు రాష్ట్రాల ప్రజలు చెబుతూ ఉన్నారు. ఇకనైనా ఈ సమస్యను లేకుండా ప్రత్యేకంగా దృష్టి సారించాలని చెబుతూ ఉన్నారు. మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రైతాంగం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు తెలంగాణ అయితేనేమి, ఆంధ్రప్రదేశ్ అయితేనేమి, కర్ణాటక అయితేనేమి, ఈ మూడు రాష్ట్రాల రైతాంగానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యేకంగా చొరవ చూపాలని రైతాంగం కోరుకుంటుంది. ఏదైతే ఆర్డీఎస్ కానీ తర్వాత మిగతా అనేక ప్రాజెక్టులకు సంబంధించి సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యల్ని పూర్తిగా పరిష్కరించాలా. ఇప్పటికే సరిహద్దుల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో ఉన్నటువంటి రైతాంగం ప్రతిసారి కూడా ఆర్డీఎస్ అయితేనేమి ఇంకా అనేకంగా ప్రాజెక్టుల విషయంలో మాత్రం అంతర్గత విభేదాలు ఉన్నాయి. ఆ విభేదాలన్నీ పరిష్కరించాలా, ఎవరు వాటాలు వాళ్ళు తీసుకుంటే ఇబ్బందులు కావు అనేది రైతాంగం చెబుతూ ఉంది. ప్రతిసారి కూడా
ఏదైతే వర్షం వస్తుందో వర్షం వచ్చిన తర్వాత ప్రాజెక్టులన్నీ నిండుతాయి. ప్రాజెక్టులు నిండిన తర్వాత ఎండాకాలం రాబోతున్న సమయంలో మాత్రం ప్రతిసారి కూడా తాగునీటి అదేవిధంగా సాగునీటి సమస్యలు చాలా తీవ్రంగా ఉత్పన్నమవుతున్నాయి. రెండు రాష్ట్రాల ప్రజల మధ్య మొత్తం విద్వేషపూరితమైనటువంటి సమస్య ఉండకూడదు అనేది చెబుతూ ఉన్నారు. మూడు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు ప్రత్యేకంగా దృష్టి సారించాలా, ఎవరికి ఇబ్బందులు లేకుండా ప్రత్యేకంగా చర్యలు చేపట్టాలని కోరుకుంటున్నారు. ఈ మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒకేసారి భేటీ కానుండడంతో మొత్తం మూడు రాష్ట్రాల ప్రజలు మాత్రం ఒక సమస్య అనేది కొలిక్కి వస్తుంది. మూడు రాష్ట్రాల ప్రజలకి ఇబ్బందులు లేకుండా నిర్ణయాలు తీసుకుంటారు. ఇప్పటికే ఆ కేంద్ర మంత్రి అదేవిధంగా మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రి డికే శివకుమార్, చంద్రబాబు నాయుడు, ఆ తర్వాత రేవంత్ రెడ్డి ముగ్గురు ఒకే చోట కలిసి ఉండడంతో ఈ సమస్య అంతా కొలిక్కి వస్తుంది అనేది రాష్ట్ర ప్రజలు చూస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.